దానికి రహస్యం ఏమిటి? మన సంపూర్ణంగా మారాలంటే, మనం ఏక మనసు కలిగి జీవించాలంటే మనలో ప్రభు ఉండాలి, మనతో ప్రభు ఉండాలి. యేసయ్య ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళే సంతోషంగా బ్రతకగలుగుతారు. యేసయ్య ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళు మాత్రమే సంపూర్ణంగా మార్చబడతాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళే ఆదరణ కలిగి ఉంటారు. దేవుడు ఎవరి పక్షానైతే ఉంటారో వాళ్ళు ఏక మనస్సు కలిగి ఉంటారు. ఈరోజు చాలా చోట్ల కలవరాలు, గొడవలు, యుద్ధాలు. ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఒకరికొకరు పడదండి, ఐక్యత లేదు. వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇంట్లో అడుగు పెడితే అత్తకు వ్యతిరేకంగా కోడలు మాట్లాడుతుంటది, కోడలకు వ్యతిరేకంగా అత్త మాట్లాడుతుంది. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే పంచాన ఉంటారు. ఒక ఇంట్లో అడుగు పెడితే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు భార్య మీద భర్త, భర్త మీద భార్య. ప్రైజ్ ది లార్డ్.